మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు సంస్థపై ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి చేసిన ఆరోపణలను సిట్ అధికారులు ఖండించారు. దానిపై మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి దగ్గర గన్మన్ గా మదన్ రెడ్డి పనిచేశారు. లిక్కర్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేశారని మదన్ రెడ్డి చెప్పడంలో నిజం లేదన్నారు. చెవిరెడ్డికి కేసుతో సంబంధం ఉందని చెప్పమన్నారని, తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వనని బలవంతం చేశారనేది వాస్తవం కాదని సిట్ అధికారులు స్పష్టం చేశారు. మద్యం కేసులో 7 నిందితులను అరెస్ట్ చేశామని, దర్యాప్తులో రాజ్ కసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భారీ మొత్తంలో ముడుపులు అందినట్లు తేలిందని చెప్పారు. ఈ నగదును ఎన్నికల సమయంలో ప్రజలకు పంచినట్టు తెలిసిందన్నారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్సనల్ గన్మెన్ గా చేసిన మదన్ రెడ్డిని విచారణకు పిలిచామన్నారు సిట్ అధికారులు. అతను విచారణకు సహకరించకుండా సిట్ అధికారులనే మీ పేర్లు రాసి చనిపోతానని బెదిరించినట్లు చెప్పారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు కొత్తమలుపు జరుగుతుంది. ఈ మద్యం కుంభకోణం కేసులో సిట్టిపై ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అంటే గతంలో పేరెడ్డి పిఏగా గన్మెన్ గా పనిచేసిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఖండిస్తూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో సిట్ అనేక సంచలన విషయం బహిర్గతం చేసింది. లిక్కర్ కుంభకోణం కేసులో కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి భారీ మొత్తంలో ముడుపులు అందినట్టు తేలింది అని చెప్పి కూడా పేర్కొంది. ఈ నగదును ఎన్నికల సమయంలో ప్రజలకు పంచినట్టు కూడా తమకు సమాచారం ఉంది అని కూడా పేర్కొన్నారు. చెవిరెడ్డి ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పర్సనల్ గన్మెన్ గా ఉన్న మదన్ రెడ్డిని విచారణకు పిలిపించామని, ఈ విచారణ సమయంలో అతను సహకరించకపోవడమే కాకుండా సిట్ అధికారులనే మీ పేరు రాసి చనిపోతానని బెదిరించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా సిట్ వెల్లడించింది. మద్యం కుంభకోణం కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొదటి నుంచి కూడా పారదర్శకంగా నిబద్ధతతో నిజాయితీతో విచారణ చేస్తుందని, టెక్నికల్ ఎవిడెన్స్ తోనే ఈ కేసు మొత్తాన్ని కూడా ఛేదిస్తున్నామని కూడా వివరించారు. ఇప్పటి వరకు ఈ కేసులో సిట్ 200 మందిని నోటీసులు ఇచ్చి విచారణకు పిలవగా ఇందులో ఎవరూ కూడా ఎటువంటి ఆరోపణలు చేయలేదు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా సిట్ గుర్తు చేసింది. కానీ మదన్ రెడ్డి డ్రామాలను కొన్ని ఛానల్స్ లో వైరల్ చేశారని, దీని వెనుక కుట్రకోణం ఉన్నది అని కూడా తాము నమ్ముతున్నాము అని కూడా పేర్కొన్నారు. చెవిరెడ్డితో సంబంధం ఉన్న బాలాజీ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని కూడా సిట్ పోలీసులు అక్రమ నిర్బంధం చేసినట్టు హైకోర్టులో ఎవిడెన్స్ ఆపరేషన్ పిటిషన్ వేశారని, ఇది కూడా పచ్చి అబద్ధం అని, ఈ 2 సంఘటనలు చూస్తుంటే సిట్ దర్యాప్తుపై ఒత్తిడి తెచ్చి విచారణను బలహీనపరచాలనే కుట్ర జరుగుతుందనే విషయం తమకు అర్థమవుతుంది అని కూడా సిట్ పేర్కొంది. ఈ స్కామ్ లో దోషులు ఎంత స్థాయిలో ఉన్నవారైనా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి చట్టం ముందు నిలబెడతామని, ఏదైతే సిట్టుపై ఆరోపణలు చేశాడో మదన్ రెడ్డి, ఈ ఆరోపణలపై కూడా తాము నిజాయితీగా ఉన్నామని, అందువల్లే దీనిపై కూడా విచారణ జరిపేందుకు సీనియర్ అధికారిని నియమించాలని చెప్పి డీజీపీ కూడా విజ్ఞప్తి చేశాము అని కూడా ఆ ప్రకటన విడుదల చేసింది. పైగా ఏదైతే మదన్ రెడ్డి చేసిన ఆరోపణలు కానీ, లేకపోతే ఈ ఎవిఎస్ కార్పొరేషన్ బాలాజీ తరఫున హైకోర్టులో వేయించడం కానీ, మొత్తం ఈ వ్యవహారాన్ని కొన్ని ఛానల్స్ లో వైరల్ చేయడం వెనక పెద్ద కుట్ర ఉందని, దీనిపై కూడా చట్టపరంగా దర్యాప్తు చేసి వీళ్ళందరినీ కూడా చట్టం ముందు కోర్టు ముందు నిలబెడతాము అని కూడా సిట్ స్పష్టం చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన ముడుపులన్నీ కూడా వసూలు చేసి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చినట్టు తమ దర్యాప్తులో తేలిందని, దీనికి సంబంధించి విచారించేందుకే మదన్ రెడ్డిని పిలిపించాము, ఆయన పిఏగా ఆయన గన్మెన్ గా చేసిన మదన్ రెడ్డిని పిలిపించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా సిట్ పేర్కొంది. శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.